గోదావరి జిల్లాలో మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది ఇదే డైలాగు. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టవుతుంది? అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మభ్యపెట్టాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఏ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు తెరిస్తే ఈ పక్కపొంటి ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి విప్లవోద్యమాల్లో పనిచేసి తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జిల్లాలో వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాల నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా. మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జిల్లాలో తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జిల్లాలో. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలుగులోని కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ ఒకటి చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట. అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్ తిరుగుతుంది. 2 తప్పే. ఎందుకంటే ఈయనకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి, అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి పక్కపంటి 10 కిలోమీటర్లే నీ మీటింగ్ కానించి. మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది. ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు, నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపొంటి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వైన్స్ దుకాణం వాళ్ళని కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొంటి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాలు వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్క పొంటి నిలబడి మాట్లాడతారు.
వీళ్ళ విమర్శించేది? అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని అంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావయ్య నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే అడిగేలు స్టార్ట్ అయింది కదా. జూబ్లీస్ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్మెయిల్ చేసుతూనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు. ఈయన సుద్దపూసట ఈయన మాట్లాడతాడు. పారిపోయిండు. మళ్ళీ కొత్త సవాలు, నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వస్తారా సవాల్ విసురుతున్నా చర్చిద్దామట. మళ్ళీ నాగార్జున సాగర్కి మారింది వెన్యూ. ఏడికి పోదామని చెప్పు, మరి ఏడైనా మాట్లాడదాం. ఊర్లలోకి పోతే అదే నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోతే ఇందాక చెప్పారు, రాజవారం మేజర్ కానివ్వండి, ముదిమాణిక్య మేజర్ కానివ్వండి, సూర్యపల్లిది కానివ్వండి, జానపాడిది కానివ్వండి, కట్టి 60 సంవత్సరాలు అవుతున్నా కూడా చివరి ఊరికి ఎన్నడూ వాటర్ పోలే. జగదీష్ రెడ్డి గారు పోయి నిలబడి చివరి ఊరు దాకా వాటర్ తీసుకుపోయి ఆడ ఫోటోలు దిగి వచ్చినాయి, అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. అదే నువ్వు మళ్ళీ పోయి ఇప్పుడు ఆ ఊర్లలో నిలబడితే చొప్పు తీసుకొని కొడతారు నేను. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మా సాగర్కి కానీ మిర్యాలకు కూడా కానీ కోదారకు కానీ వాటర్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళని పెట్టి తూములు లేపకుండా అడ్డం నిలబెట్టి పోలీసులని ఖమ్మం పాదేరికి వాటర్ తీసుకుపోయి కిందికి తీసుకుపోతారు. ఇప్పుడు నేను చెప్పే టైంకి ఈ నిమిషానికి నేను చెప్పేది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రపోతుండు, ఉత్తమ్ పద్మావతి నిద్రపోతుంది, దీని గురించి మాట్లాడరు. మరి మాకు వాటర్ ఇవ్వకుండా మా ప్రజానికాన్ని అన్యాయం చేసి ముందుకే తీసుకుపోతుందని చెప్పి నీళ్ళ మంత్రి అడిగాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆడుకొచ్చి నీ కాన్సెన్సీ దాటుకొని పోతున్నాయి, మా ప్రజానికానికి వాటర్ ఇచ్చినాక కింది తీసుకుపోని అడగాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే ఇరిగేషన్ మంత్రివి. కాబట్టి ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి రేవంత్ రెడ్డి గారు పోదామన్నాడు కదా. ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి పోతే కనుక ఇప్పుడు ఈ నియోజకవర్గంగా ఉన్నటువంటి రైతులు చొప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డిని, మాకు నీళ్ళు కూడా కిందికి తీసుకుపోతారా అని. మరి నిజంగా ఆయనకు తెలుసులేదు, వీళ్ళకి అవగాహన లేదు, తెలియదు. చెప్తే కదా మొన్ననే ఇక దేవాదులు ఏ బేసిను అంటాడు ఆయన. దేవాదులు ఏ బేసిన అని అడుగుతాయన తుంగతుర్తికి తప్పకుండా దేవాదుల నుంచి నీళ్ళు ఇస్తామని ప్రకటిస్తున్నాడు. ఆల్రెడీ దేవాదుల నుంచి వచ్చే నీళ్లు కూడా మా తిరుమలగిరి మండలానికి 13,000 ఎకరాలకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సిస్టమ్, పని జరగాల్సి ఉంది, అది గతంలో ఉన్నది. నువ్వు కాళేశ్వరం నుంచి చేయకపోతే దేవాదుల నుంచి అయ్యి ఓడొద్దంటుడు. మరి ఎట్టిస్తావు దేవాదుల నుంచి? దేవాదుల నుంచి ఇచ్చి మా తుంగతుర్తి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే వద్దంటామా మేము? మాకు కావాల్సింది రైతాంగానికి నీళ్లు, ఏడికలు వస్తే మాకేంది? ఈ దేవాదుల ఏడున్నదో తెలియనోడు దేవాదులకి వెళ్ళి తుంగతుర్తికి నీళ్ళు ఇస్తా అని అనౌన్స్ చేసిపోతుండే, అది మాకు దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ నిమిషంలో కూడా కన్యాపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే వాటర్ వస్తాయి, మా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, ఎండిపోయినాయి. 5 ఎకరాలు ఉన్నోడు ఎకరం పెట్టుకొని నీళ్ళ బిందెలతో తడుపుకునే ప్రయత్నం చేస్తున్నాం, కాపాడుకుందాం జరనన్న మా తిండి గింజలకన్నా అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఆడి మనుషులు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడాలంటే అవకాశం ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి. ఒక మేడిగడ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుంగిపోయిన దాన్ని చూపించి సాకుగా ఆడ ఉన్నటువంటి ప్రయత్నమో లేకపోతే చంద్రబాబుకు హారతిచ్చే ప్రయత్నమో కిందకి నీళ్ళు పెట్టి ఇటువంటిది బంద్ చేయండి. సుందిల్ల, అన్నారము, ఎల్లంపల్లి, నందిమేడారము, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మిడిమానేరు, లోయర్ మానేరు, మైలారం ప్రాజెక్టు, బయ్యన్నవాగు దాటుకొని తుంగతుర్తి నియోజకవర్గం నీళ్ళు వస్తాయి. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇంత కక్ష చెప్పరు దాని గురించి?